హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఉన్న శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఈ ఇంటికి అలాగే ఇంట్లో ఉన్న చింత చెట్టుకి అయితే చాలా అంటే చాలా చరిత్రే ఉంది. సో మనమైతే వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ అచ్చమాంబ గారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడవచ్చు బయట ఎంట్రింగ్లోనే పెద్దకి మనకు ఒక 14 feet అలాగా ఒక తలుపు అయితే కనపడుతుంది. మీకు రైట్ సైడ్లో అయితే ప్రసాదాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ ఉంటుంది అనమాట. టికెట్ అయితే ఇప్పుడు 10 రూపీస్ తీసుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈ ఇంటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇంట్లో మొత్తము 23 గదులు ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో ఎన్ని ఉంటాయి, మ్యాక్సిమం ఒక 2 లేదా 3, ఇంకా అంతకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అంతస్తులు కట్టించుకుంటారు. కాకపోతే ఈ ఇంట్లో అప్పుడు కాలంలోనే 23 గదులు అంటే మనం చాలా ఆశ్చర్యపోవాలన్నమాట. సో ఈ ఇంటికి చాలా చరిత్రే ఉంది. సో 23 గదులు మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఒక్క గదిలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అలాగే ఈ చింత చెట్టు గురించి చరిత్ర కూడా మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో ఇది మొత్తము అప్పుడు కాలంలో అచ్చమాంబ గారి ఇల్లు పెరట్ అనమాట. ఈ పెరట్లోనే మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే తిరుగుతూ ఉండేవాళ్ళు. సో ఈ పెరట్లోనే చింత చెట్టు అయితే నాటారనమాట. ఈ మొత్తము తాళపత్ర గ్రంథాలు బ్రహ్మంగారు అయితే రాశారు కదా, అవేనైతే ఇప్పుడు మన సిద్ధ మఠంలో ఉన్నవి, అలాగే బ్రహ్మంగారి మఠంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ చింత చెట్టు కింద తాళపత్ర గ్రంథాలు అయితే భద్రపరిచారనమాట. అప్పుడు కాలంలోనే శ్రీ వీరభోగ వసంతరాయల వారు అయితే మనకు బ్రహ్మంగారు ఆయన చేతులతోనే తాళపత్ర గ్రంథాలని నేలలో బూడ్చి దానిపైన అయితే చింత చెట్టు అయితే నాటారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే ఫస్ట్ మనము స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ మన స్వామివారిని అసలు గుర్తుపట్టలేము, ఎందుకంటే ఇక్కడ 12 ఏళ్ళ వయసులోనే అచ్చమాంబ దగ్గరికి అయితే మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే వచ్చారనమాట. అప్పట్లో అచ్చమాంబ గారికి గోవులు అయితే ఉండేవి. ఆ గోవుని తీసుకొని అయితే రవ్వలకొండకి అయితే వెళ్ళేది. ఇక్కడ గుహలో అయితే కాలజ్ఞానము మొత్తం బ్రహ్మంగారు అయితే రాశారనమాట. మనం అవలకోణలకు కూడా వెళ్ళి ఆ వీడియో కూడా రికార్డ్ చేసాం, నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు, ఇదే అనమాట చింత చెట్టు. ఈ చింత చెట్టుకి అయితే చాలా అంటే చాలా చరిత్ర ఉంది. 400 సంవత్సరాల నాటి చింత చెట్టు అనమాట ఇది. బనగానపల్లికి ఏమాత్రం ముప్పు వచ్చినా 1975 ఆ కాలంలో అయితే ఈ చెట్టుకి చీము నెత్తురు అయితే కారిందంట. అలాగే ఇక్కడ ఏదైనా చెడు జరుగుతుంది అని సంకేతం వస్తే ఈ చింత చెట్టుకి మొత్తం పూత ఏదైతే ఉంటుందో ఆ పూత మొత్తం అయితే రాలిపోతుందంట. అలాగే మన కలియుగంలో శ్రీ వీరభోగ వసంతరాయల వారు అదే బ్రహ్మంగారు అయితే మళ్ళీ పుడతారని చెప్పారు కదా, ఆ పుట్టినప్పుడు అయితే మల్లెపూలు అయితే కాస్తాయని చెప్పేసి మనకైతే కాలజ్ఞానంలో ఉంది. ఇక్కడైతే మనకు ఈ అచ్చమాంబ దగ్గర నుంచి మనకి ఏ ప్రదేశాలకైతే ఉన్నాయో మొత్తం అయితే లిస్ట్ ఉంది. ఒకసారి అది చెక్అవుట్ చేయండి, మీకు దగ్గర ఉన్నవి సో కొంచెం తొందరగా అయితే కవర్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు అచ్చమాంబ గారి ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. సో ఈ ఇల్లు అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి నీట్గా డీటెయిల్గా అయితే చూపించాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియో నచ్చి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ మధ్యన మన వీడియోస్కి సరిగ్గా వ్యూసే రావట్లేదు, అలాగే లైక్లు కూడా ఎవరు కొట్టట్లేదు. కనీసం మీరు ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టండి, చూద్దాము ఎంతమంది లైక్ చేస్తారో కామెంట్ చేస్తారో. అలాగే పూర్తి వీడియో అయితే చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే అది 1వ గది, ఇప్పుడు 2వ గదిలోకి అయితే లోపలికి దిగుతున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఎంట్రన్స్లోనే ఇప్పుడు ఆ స్వామివారికి ఆ జీవితం అక్కడ అప్పుడు కాలజ్ఞానం రాసింటారు కదా, ఆ కాలంలో అప్పుడు ఏమేమి జరిగాయో మొత్తం అయితే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. చూడొచ్చు మీరు ఎలా ఉందో. మొత్తం అయితే అద్దాల మేడ అయితే ఉందన్నమాట. మొత్తం అద్దాలే, చుట్టూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడైతే 3వ నెంబర్కి అయితే దారి అని ఉంది. ఇప్పుడు అదైతే 2వ రూమ్ అనమాట. అది ఇప్పుడు 3వ నెంబర్ దారికి అయితే వెళ్తున్నాం మనము. ఇక్కడ ఏంటంటే అచ్చమాంబ కుమారుడికి అయితే కంటి చూపు అయితే ఉండదన్నమాట. అయితే బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో అచ్చమాంబ గారి కుమారుడికి అయితే కంటి చూపు అయితే రప్పిస్తారనమాట. ఇది అంతా యాగండి అనే క్షేత్రంలో జరిగింది. ఆ వీడియో కూడా మనం త్వరలోనే అప్లోడ్ చేస్తాము, అది కూడా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి ఆ వీడియో కూడా. సో ఇప్పుడు మనం అయితే రూమ్ నెంబర్ 3 నుంచి అయితే బయటకు వచ్చాము. ఇక్కడ రూమ్ నెంబర్ 4లో అయితే మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట. ఇది ఈ గ్లాస్ అయితే ఏదో ఉందో అది మొత్తము. ఇప్పుడు రూమ్ నెంబర్ 5కి అయితే వెళ్తున్నాము. సో మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇక్కడ ఏమేమి జరిగింది అని చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడికి రాకుండా కూడా చరిత్ర మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే నా వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకండి. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 5లోకి ఎంటర్ అయిపోయాము. రూమ్ నెంబర్ 5లోనే రూమ్ నెంబర్ 6 కూడా ఉందన్నమాట. అక్కడైతే అచ్చమాంబ గారు ఇంకా వీరబ్రహ్మేంద్రం గారు అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 6లోకి వెళ్తున్నాము. రూమ్ నెంబర్ 6లో
అయితే మనకి ఇక్కడ అచ్చమాంబ గారు అయితే కనబడతారనమాట. అలాగే వీరబ్రహ్మేంద్రం గారు చిన్నప్పుడు ఆ గోవులను అయితే కాస్తారు కదా, ఆ గోవుల్ని అక్కడైతే డిస్ప్లే చేశారనమాట విగ్రహాల రూపంలో. సో రూమ్ నెంబర్ 6 పక్కనే రూమ్ నెంబర్ 7 కూడా ఉంటుంది. చూడండి పక్క పక్కనే ఉంది కదా మొత్తం రూమ్స్ అన్నీ చిన్న చిన్న రూమ్స్. అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్రం గారు చూశారు కదా ఇందాకే, సో గోవులను అయితే కాస్తున్నట్టు చూపించారనమాట. ఇదే రూమ్ నెంబర్ 7. ఇది ఎలా ఉందంటే మినీ సైజ్ బుర్జు ఉంది చూసారా, అలా ఉంది. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 8 వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు ఆ థ్రిల్నెస్ అనేది బాగా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 8లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు ఇక్కడ ఇది మొత్తం రూమ్ నెంబర్ 8 అనమాట. రూమ్ నెంబర్ 8లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము. రూమ్ నెంబర్ 8లో అయితే ఇక్కడ మనకి వీరబ్రహ్మేంద్రం గారు చూడండి ఎలా ఉన్నారో, ఇదే అనమాట రూమ్ నెంబర్ 8. దాని పక్కనే రూమ్ నెంబర్ 9 అయితే ఉందన్నమాట. ఇక్కడైతే అచ్చమ్మ గారు అయితే విగ్రహం అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే అప్పుడు మిలిటరీ వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు బంకర్లు కట్టుకుంటారు కదా అండర్ గ్రౌండ్లో, అలా అయితే ఉందన్నమాట ఇల్లు మొత్తం. అంటే అన్ని రూములు అయితే ఉన్నాయి సీక్రెట్గా. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 10లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అచ్చమ్మ గారి విగ్రహం అయితే ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి రూమ్ నెంబర్ 10 కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో రూమ్ నెంబర్ 10లో ఏమేమి ఉన్నాయో కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. రూమ్ నెంబర్ 10 అయితే లోపలికి ఇట్లా ఏదో గుహలాగా ఉందన్నమాట. చూడొచ్చు రూమ్ నెంబర్ 10 ఎలా ఉందో. సో రూమ్ నెంబర్ 10లో అయితే మనకి మధ్యలో వీరబ్రహ్మేంద్రం గారి విగ్రహం అయితే ఉందన్నమాట ఉయ్యాలలో. సో చూడండి ఎలాగుందో, మొత్తం చుట్టూ గ్లాస్ డిస్ప్లేలు, అంటే ఎలాగైనా మనకి రిఫ్లెక్షన్ అయితే కనపడుతూనే ఉంది చూసారా. సో ఇలాంటిది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేయాల్సిందే. సో అచ్చమాంబ గారి ఇల్లు అంటే ఆ కాలంలో 23 గదులు అంటే మాటలు కాదు కదా. సో ఇప్పుడైతే కొంచెం రీమోడల్ చేశారండి, అంటే ఇప్పుడు లైట్లు అవి పెట్టారు. ఆ కాలంలో అయితే దీపము అవే కదా. సో ఇప్పుడైతే లైట్లు మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది. సో మీరైతే మస్ట్ విజిట్ చేయండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సో రూమ్ నెంబర్ వైజ్ వెళ్తే మీకు మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. రూమ్ నెంబర్ 10 అదనమాట. ఇప్పుడు రూమ్ నెంబర్ 11లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే స్వామివారి చరిత్ర అయితే ఉందన్నమాట. ఆ కాలంలో ఎటువంటి సంఘటనలు అయితే జరిగాయి అని అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న సంఘటనలో ఒక సంఘటన గురించి డిస్కషన్ చేసుకుందాము. ఏంటంటే ఒక రాజు అయితే మనకు వీరబ్రహ్మేంద్ర స్వామికి అయితే మాంసాహారం అయితే ఇస్తారు. అయితే దాన్ని తినమని చెప్పేసి, అయితే వీరబ్రహ్మేంద్రం గారు ఏం చేస్తారంటే, వీరబ్రహ్మేంద్రం గారు తన చేతిలో ఉన్న జలం తీసుకొని ఆ మాంసాహారం మీద అయితే చల్లుతారనమాట. అప్పుడు ఆ మాంసాహారం మొత్తం అయితే ఏమైతే తెలుసా, మొత్తం పూలు పండ్లు, అంటే మనం ఏదైతే నాన్ వెజ్ నుంచి వెజ్ కన్వర్ట్ అవుతుంది చూసారా, అలా వెజ్ రూపంలో అయితే మారిందంట. మొత్తం ఏది పండ్లు పలహారాలు ఆ టైప్లోకి అయితే మొత్తం కన్వర్ట్ అయ్యిందంట. సో ఇప్పుడు మనమైతే ఇంకో రూమ్లో అయితే వచ్చామన్నమాట. అది రూమ్ నెంబర్ 12, చాలా పెద్దది. ఇప్పుడు రూమ్ నెంబర్ 13లోకి అయితే మనం వచ్చాము. చూడొచ్చు ఇక్కడ కూడా మొత్తం అద్దాలతో పూర్తి చరిత్ర అయితే ఉంది. మీరు ఇలాంటి చరిత్రని ఊరికే గుళ్ళోకి వచ్చినాము పోయినాము అక్కడ ఉన్న స్వామిని దర్శించుకున్నాము అనేది కాకుండా ఇక్కడ చాలా చరిత్ర ఉంటుంది. సో ఆ చరిత్ర మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఏంటంటే ఆ కాలంలో బ్రహ్మంగారి ఇంట్లో అయితే దొంగలు చొరబడ్డారంట. దొంగలు చొరబడితే బ్రహ్మంగారు ఏం చేశారంటే తెలుసా మీకు, ఆ దొంగలకు కూడా కాలజ్ఞానం బోధించి ఇలాంటి దొంగతనాలు ఇంకెప్పుడు చేయకూడదు అనేలాగా అయితే వాళ్ళకి బోధించారంట బ్రహ్మంగారు. చూడండి ఎన్ని మహిమలు గలే ఉన్నాయో. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 14కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కిందికి కూడా దారి ఉన్నట్టే ఉంది, కాకపోతే ఇక్కడ క్లోజ్ చేశారనమాట రూమ్స్. సో మ్యాక్సిమం దారులు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఆ చిన్న దాంట్లో నుంచి పోనీయకుండా ఇప్పుడైతే అక్కడ కట్టేశారనమాట. ఇక్కడ చూడవచ్చు చిన్న బుర్జ్ లాంటి టైప్లోకి అయితే మనం పైకి ఎక్కుతున్నాము. ఇప్పుడు రూమ్ నెంబర్ 15లోకి అయితే వెళ్తున్నాం అనమాట. మనము 14 రూమ్స్ అయితే అయిపోయాయి ఇప్పటికి. 15 రూమ్లో కూడా మనకి ఇక్కడ చరిత్ర అయితే చూడొచ్చు మీరు ఎలా ఉందో మొత్తము. ఇక్కడ మీరు విజిట్ చేస్తే నాకు తెలిసి మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక ఇంట్లో 4-5 రూములు ఉండడమే పెద్ద ఘనకార్యం. అంటే ఇక్కడ చూసారా 23 రూమ్స్. అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు వేప చెట్టు కింద మనకి ఇప్పుడు నేనైతే స్టార్టింగ్లో చెప్పాను చూసారా తాళపత్ర గ్రంథాలు, ఆ గ్రంథాలు అయితే స్వయంగా వీరబ్రహ్మేంద్రం గారు చింత చెట్టు నాటి దాని కింద అయితే తాళపత్ర గ్రంథాలు బూడ్చారని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకైతే మొత్తము తాళపత్ర గ్రంథాలు 4 భాగాలుగా విభజించి ఉన్నాయి కదా. సో ఒక భాగమే అనమాట ఇప్పుడు వరకు మనం తెలుసుకునింది కాలజ్ఞానం గురించి. సో ఇంకా 3 భాగాల గురించి మనకైతే తెలీదు. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్
పైకి అయితే వెళ్తున్నాం అనమాట. రూమ్ నెంబర్ 15 అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్ నెంబర్ 16లోకి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు ఇప్పుడు రూమ్ నెంబర్ 16 ఏంటంటే ఇంకా మీకు బయటికి బాగా బాగా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు పైకి అయితే ప్రవేశం లేదు అని చెప్పేసి మొత్తం ఇక్కడైతే కన్స్ట్రక్షన్ ఏదో మొత్తం అయితే కోటగోడలా కట్టేశారనమాట పైకి వెళ్ళకుండా. ఇప్పుడు రూమ్ నెంబర్ 17 రూమ్ నెంబర్ 18లోకి మనం వెళ్దాం బయటికి. బయట ఇప్పుడు అయితే మనకు బయట ఎంట్రెన్స్ ఏదో కనపడుతున్నట్టుంది. ఇక్కడ నుంచి చూస్తే బనగానపల్లె టౌన్ మొత్తం కనపడుతుంది అనమాట. ఇదే అనమాట రూమ్ నెంబర్ 16 అంట మొత్తం ఇది. చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే చింత చెట్టు కూడా కనపడుతుంది మనకి. ఇక్కడ మనమైతే రూమ్ నెంబర్ 17కి పైకి అడ్డు దారి ఉంది, ఇటు కూడా దారి ఉందన్నమాట. ఇదే అనమాట రూమ్ నెంబర్ 16. అంటే ఆ రౌండే రూమ్ నెంబర్ 16గా మారిపోయింది అనమాట. ఇక్కడ మీరైతే బనగానపల్లె మొత్తం వ్యూ అయితే చూడవచ్చు ఎలా ఉందో. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం వర్షం పడేలాగా ఉంది, మబ్బులు కమ్ముకొని. సో వ్యూ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందన్నమాట. ఆ చింత చెట్టుకు కూడా అన్ని సంవత్సరాలు చరిత్ర ఉందంటే ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఆ చింత చెట్టు చాలా చిన్నగా ఉంటుంది, అలాగే వయసులో చాలా తక్కువగా ఉన్నట్టయితే మనకు కనబడుతుంది అనమాట చింత చెట్టు. ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 17లోకి అయితే వెళ్తున్నాము. రూమ్ నెంబర్ 17 ఇప్పుడు పైకి అయితే దారి ఉండడం చూసారా, 17 రూమ్ నెంబర్ ఇది. ఇప్పుడు మనం ఆల్రెడీ 16 రూమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 17 రూమ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. రెండు పక్కల నుంచి అయితే దారి ఉంది. ఇప్పుడు మనమైతే ఒక పక్క నుంచి అయితే వెళ్దాము, ఇక్కడ ఏముందో చూద్దాము. సో ఇప్పుడు చూడొచ్చు ఎలా ఉందో మొత్తము. ఏదో పైకి అంటే ఆ కాలంలోనే ఇప్పుడు స్టెప్స్ ఉండే కదా పైకి, ఎలా కట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు పైకి ఆల్మోస్ట్ టాప్ అయితే వచ్చేసాం మనము. ఇదే అనమాట టాప్ నుంచి బనగానపల్లె సిటీ వ్యూ. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా ఉందో, వ్యూ కూడా చాలా బాగుంది కదా. సో నేచర్ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆ కాలంలో ఇంకెలా ఉంటుందో మరి ఇంకా బాగుంటుంది ఆ కాలంలో నాకు తెలిసి. ఇక్కడ మీరు చింత చెట్టును కూడా గమనించవచ్చు, ఇక్కడే ఉందన్నమాట ఇంటి ముందరే. మీరు గమనిస్తే ఇది ఇల్లు, దాని ముందర చింత చెట్టు. సో మనకు అప్పుడే అర్థం చేసుకోవాలి పెరట్లో చింత చెట్టు ఉందన్నట్టు. ఇప్పుడు మనం ఇంటి ముందర కొంచెం స్థలం వదిలిపెట్టుకుంటాం కదా, అలా అయితే చింత చెట్టు అక్కడ నాటారనమాట. ఇక్కడ రూమ్ నెంబర్ 17 అని చెప్పాను కదా, 17 అయితే 17లో అయితే మనకు వీరబ్రహ్మేంద్రం గారు, అలాగే ఇక్కడ పక్కన ఒక శిష్యుల్లాగా ఉన్నారనమాట. ఇదే అనమాట రూమ్ నెంబర్ 17. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 17 నుంచి నెక్స్ట్ ఇంకా మనం రూమ్ నెంబర్ 18, 19 అప్ టు 23 వరకు అయితే వెళ్దాము. ఇక్కడ మీకు వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది పైనుంచి మొత్తం అనమాట. అక్కడ చూడొచ్చు అక్కడ రూమ్ నెంబర్ 18 అనమాట దారి కిందికి. సో రెండు ఒకేలాగానే ఉన్నాయి, ఈ పక్క ఆ పక్క రెండిట్లో కూడా విగ్రహాలు సేమ్గానే ఉన్నాయన్నమాట. అక్కడ గమనించవచ్చు. అదైతే టాప్ నుంచి అయితే మనము బనగానపల్లె సిటీ వ్యూ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయగలుగుతాము. ఇక్కడ నుంచి చిన్నగా అయితే దిగి కిందకి మిగతా ఉన్న 18, 19 ఆ వ్యూస్ ఆ రూమ్స్ మొత్తం అయితే చూద్దాం అనమాట. ఇంకా అలాగే మీరు ఇక్కడ నుంచి దగ్గర క్షేత్రాలు ఏమున్నాయి అని చెక్ చేసినప్పుడు స్టార్టింగ్లో మీకు ఇక్కడ నుంచి అరుంధతి కోట కూడా ఉందన్నమాట. అరుంధతి కోట కూడా దగ్గరే ఉంటుంది. సో మీరు అరుంధతి కోటకు కూడా వెళ్ళి రావచ్చు. అక్కడ కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో అక్కడ కూడా నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనము సేమ్ అలాగే ఈ పక్క ఆ పక్క రెండు సేమ్ అలాగే ఉన్నాయి కదా, సో అక్కడికైతే వెళ్ళి ఇప్పుడు సేమ్ ఆ పక్క ఉండేది కూడా రికార్డ్ చేసి కిందకి అయితే వెళ్దాము. సో ఇప్పుడు చూడవచ్చు మీరు ఆ పక్క ఏదైతే వీరబ్రహ్మేంద్రం గారు అలాగే శిష్యుడు ఉన్నాడో, ఇక్కడ శిష్యురాలు అయితే ఉందన్నమాట. సేమ్ రెండు విగ్రహాలు సేమే. ఇప్పుడు అక్కడ నుంచి మనము ఇప్పుడు రూమ్ నెంబర్ 18కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది చూస్తే బ్రిడ్జ్ లాగా ఉంది చూసారా, ఆ పక్క ఈ పక్క బ్రిడ్జ్ అలా అయితే కన్వర్ట్ చేశాను అనమాట. ఇప్పుడు రూమ్ నెంబర్ 18 దారి, అలాగే బయటికి కూడా దారి అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 18 అనమాట. ఇది ఆ చుట్టూ ఉంది సార్ ఆ సర్కిల్ 18, ఇదైతే 19 అనమాట రూమ్ నెంబరు. సో ఇక్కడ మనం పైన చూస్తే ఇక్కడ పైకి ఏదో దారి ఉన్నట్టే ఉంది, కాకపోతే పైన కూడా దారి ఏం లేదు, మొత్తం క్లోజ్ అయితే ఉంది. సో ఆ కాలంలో ఇంత చిన్న రంధ్రాలలో మరి ఎలా ఉండేవాళ్ళో అసలు ఏమో కానీ, అంటే మ్యాక్సిమం లైటింగ్ కూడా ఎక్కువ గాలి వెలుతురు కూడా ఏం లోపలికి రాదు. సో ఇప్పుడు మనమైతే రూమ్ నెంబర్ 20లోకి అయితే వెళ్తున్నాము. అంటే ఇంతసేపు మనం పైకి ఎక్కాం కదా, ఇప్పుడు మనమైతే కిందికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది 1, 2, 3 అలాగైతే పైకి ఎక్కాము స్టెప్స్. ఇప్పుడు మనం ఇక్కడ 20 నుంచి అయితే కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు 20 నుంచి అయితే ఇప్పుడు ఈ దారిలోంచి ఇంకా 21, 22, 23 మనకు బయటికి కూడా ఇంకా దారి అయితే అక్కడ నుంచి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు అక్కడ 21 కిందికి దారి అని ఉంది చూసారా. ఇప్పుడు ఇక్కడ 20 ఈ పక్కనే రూమ్ ఉంటుంది అనమాట. 20 కూడా ఈ 20 రూమ్లో కూడా గ్లాస్ డోర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు చిన్నదే అనమాట, ఏం పెద్దదేం కాదు. సో ఒక రౌండ్ లాగా ఉందన్నమాట. ఇది మీరు ఎంతసేపు గమనించినా
ఇప్పుడు ప్రతి చోట మనకి రౌండ్స్‌గా ఉన్నాయి చూసారా? చూడొచ్చు ఆ కాలంలో ఎలా డిజైన్ చేశారో. అంటే ఇప్పుడు ఒక పోల్ మధ్యలో పెట్టి మనం దాని దారం చుడతాం కదా చుట్టూ. అలా అయితే రూమ్స్ అయితే కట్టారనమాట. అంటే ఎలా కట్టారో ఆ కాలంలో ఆలోచించి మరీ ఒక ఇంట్లో 23 అంటే అసలు ఎలా నివసించేవాళ్ళో కూడా మనకు ఊహలకు కూడా అందదనమాట. అసలు ఆ కాలంలోనే ఇలా కట్టడం అంటే చాలా గ్రేటు. ఇప్పుడు మనమైతే డైరెక్ట్ ఇంకా 22కి అయితే వచ్చేసామనమాట. ఇక్కడ కూడా చరిత్ర ఉంది. ఇక్కడే మీరు ఒక సింపుల్ అంచనా ఏసేసుకోవచ్చు. ఎక్కడైతే మనం స్టార్టింగ్ ఉన్నామో అక్కడికే మళ్ళీ మనం బయటికి వస్తున్నామనమాట. ఇక్కడ చూడొచ్చు మన బ్రహ్మంగారు అయితే జీవ సమాధి అయితున్న పిక్చర్లు కూడా ఉన్నాయి. అలాగే తాళపత్ర గ్రంథాలు సిద్ధయ్య గారికైతే ఇస్తున్నట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ సిద్ధయ్య గారు కూడా కొన్ని పిక్చర్లు అయితే ఉన్నాయన్నమాట. చరిత్ర గురించి మొత్తము. ఇప్పుడు మనమైతే డైరెక్ట్ ఇంగా ఈ చరిత్ర అంతా చూసి ఇంకా బయటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఆ దారి నుంచే బయటకి వచ్చాము కిందికి. ఇప్పుడు 23 ఇంకా డైరెక్ట్ రూమ్ అనమాట ఇది. ఇంకా 23 అనేది బయటికి దారి. ఇంకా 23 అయితే బయటకి వచ్చేసాము. ఇక్కడ చూసారు మనం స్టార్టింగ్ 1 రూమ్ నుంచి ఇక్కడ 23 రూమ్ పక్కపక్కనే ఉన్నాయన్నమాట. సో ఆ పక్కపక్కన నుంచే మనం అయితే బయటకు వచ్చేసాము. వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలో కింద కూడా కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది. ప్రతి లైక్ ఇంపార్టెంటే, ప్రతి వ్యూ ఇంపార్టెంటే అనమాట. మనకి కొంచెం మానిటైజేషన్‌కి ప్లస్ అవుతది. సో వీడియో నచ్చితే షేర్ చేయండి అందరికీ. ఓకే మరి ఉంటాను. బై.